హాయ్ గైస్, నేను విక్కీ. ఈరోజు మా ఫ్రెండ్కి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాను. కానీ అక్కడ నాకు ఎదురైన కొన్ని ఇన్సిడెంట్స్ అసలు ఊహించలేదు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్కి 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్కి మ్యాచ్ అవ్వకపోవటం వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయింది. ఇలాంటి సమస్యలు మీకు రాకూడదంటే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డులో ఉన్న పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు మీరు ఏజ్ ప్రూఫ్గా సబ్మిట్ చేసే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న వివరాలతో ఒకేలా ఉన్నాయో ముందుగానే చెక్ చేసుకోండి. రెండు డాక్యుమెంట్స్లో డీటెయిల్స్ మ్యాచ్ అవ్వకపోతే ఆర్టీఓలో మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ అప్లై చేయాల్సి రావచ్చు, టైం కూడా వేస్ట్ అవుతుంది. అందుకే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లే ముందు మీ డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ప్రశ్నల ఆధారంగా ఇంకో వీడియో చేసి క్లియర్గా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే డీఎం చేయండి.